1000 కార్లతో పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళనున్న మంచు మనోజ్ మరియు భూమా మౌనికారెడ్డి అయితే ఇది ఇప్పుడు సంచలనంగా మారింది అనుకో. జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి కోసమే ఆయన ఇంతమందిని వేసుకొని మరి వెళ్తున్నారనుక కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అదే కాకుండా ఆయన ఉన్న ఆఫీస్కి ఆళ్ళగడ్డ దగ్గరికి వెళ్ళబోతున్నారనుక కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనసేన పార్టీ ఎందుకు అనేది ఇప్పుడు అందరికీ ఉన్న ప్రశ్న. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఆయనకి అండగా ఉండే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అటు మనం పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సినీ రంగానికి సంబంధించి సినిమా ఎలా ఉంటుందనేది తెలుసు, అదేవిధంగా రాజకీయం ఎలా ఉంటుందో అన్నీ తెలిసిన అగ్ర వ్యక్తి అనే చెప్పొచ్చు. అయితే ఆయనతోని ఇప్పుడు ఆయన పార్టీలో జాయిన్ అయ్యి ఆయనకి మద్దతు తెలిపితే ఖచ్చితంగా నాకు కూడా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి మంచు మనోజ్ అనుకుంటున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటి అంటే భూమా మౌనికారెడ్డితో పాటు కలిసి వెళ్తున్నారు కదా, మరి వెళ్ళేది ఖచ్చితంగా జనసేన పార్టీకా లేకపోతే టీడీపీకా అనేది ఒక డౌట్ కూడా ఉంది. కానీ అందరూ కూడా జనసేన పార్టీకి అని ఫిక్స్ అయిపోయారు. అయితే రాజకీయాలకి సంబంధించి ఒకానొక టైంలో ఆయనకి రాజకీయాల గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవట్లేదు అన్నారు. మరి అలాంటి వ్యక్తి సినిమా రంగానికి సంబంధించి గత కొద్ది సంవత్సరాలుగా ఆయన సినిమాలు అయితే రావడం లేదు. మరి సినిమాలన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు రాజకీయాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అంటే ఇన్ని రోజులు రావాలని అనిపించని ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకంటూ ఒక హోదా, ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన పార్టీలో జాయిన్ అవుతే ఆయనకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని మంచు మనోజ్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే కాకుండా మంచు మనోజ్ ఫ్యామిలీలో మొత్తం మంచు ఫ్యామిలీలో ఆయనకి అందరూ కూడా అగనిస్ట్గా ఉన్నారు. మరి ఆయనకి సపోర్ట్ చేయగలిగే ఏకైక వ్యక్తి అది ఖచ్చితంగా పవన్ కళ్యాణే. అందుకోసం అని చెప్పేసి జనసేన పార్టీలో భార్యాభర్తలు ఇద్దరు కూడా జాయిన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిగిన నిజం అయితే ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఒక పెద్ద శుభవార్త లభిస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఇంకొక వ్యక్తి నిల్చుంటున్నారు అంటే ఎవరికైనా కూడా ఆనందమే అనుకోవచ్చు. ఆయన క్యాడర్ని బిల్డ్ చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరికి హ్యాపీగానే ఉంటుంది. సో ఖచ్చితంగా మంచు మనోజ్ మాత్రం ఇప్పుడు ఆయన కారులో అయితే ఆయన అటు పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళబోతున్నాక వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఆయన ఆఫీస్కి మాట్లాడడానికి వెళ్తున్నారా లేకపోతే పార్టీలో జాయిన్ అవుతున్నారా దానికి సంబంధించి అధికారికంగా ఏదైనా ఒక ఫోటో బయటకి వస్తే ఇంకా దానికంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఆయన నంద్యాల సైడ్ నుంచి కూడా వెళ్ళే అవకాశం ఉంది, నంద్యాల సైడ్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇలా ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. అవన్నిట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఇంకొద్దిసేపట్లో వాళ్ళు పెట్టే ఒక ప్రెస్ మీట్ ద్వారా అయితే ఫుల్ డీటెయిల్స్ బయటకు వస్తాయి.